అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభువులను సమీపించుట, దేవుణ్ణి వెంబడించుట అన్న దానితో సమానమైనది. దేవుణ్ణి వెంబడించేవారు ఖచ్చితంగా ప్రభువుల యొక్క వాస్తవ పరిస్థితులను ఎరగవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క దృష్టికోణంలోని ఆలోచన చేసి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగానే వాటిలో పాలు పొందవలసినటువంటి అవసరం ఉంది. కానీ మనుషుల యొక్క అభిప్రాయాలతో దీనికి సంబంధం లేదు. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి మార్గం. దానికి మనుషుల యొక్క ఆలోచన వ్యర్థమై ఉన్నది, మనుషుల యొక్క ఉద్దేశములు వ్యర్థములై ఉన్నాయి. అందుకని నేను ఇలాగ అనుకుంటున్నాను, నేను ఇలాగే చేస్తాను అని ఎవరైనా మీతో అన్నా, నాతో అన్నా, లేదా ఎవరితో అన్నా దేవుని దృష్టిలో అది నేరము క్రిందనే పరిగణించబడుతుంది. అందుచేత పౌలు చెప్పినటువంటి సూచనలు ఏదైతే సంఘములో చేరేటువంటి వ్యక్తులు దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగి సంఘములో చేర్చబడాలి, కానీ వారి యొక్క వ్యక్తిగత అవసరములు తీర్చుకున్నటకు కాదనే విషయాన్ని ఎరగవలసినటువంటి అవసరం ఉంది. అనగా దేవుని యొక్క సన్నిధి దేవుని ద్వారా వచ్చే లాభమును అపేక్షించి, భౌతిక సంబంధమైన లాభమును అపేక్షించినది కాదు, ఆత్మ సంబంధమైన జీవితమును కాపాడుకున్నదని ప్రతి వానికి తెలియాలి. 2, భౌతిక సంబంధమైనటువంటి జీవితాన్ని కాపాడుకునేటువంటి సమయంలో ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నావో అవి దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగా ఉండేటువంటి సంగతులు మన యందు జరిగేటువంటి అవకాశం ఉంది, మనము కూడా చేసేటువంటి అవకాశం ఉంది. కనుక మన యోగ్యతను పరిశీలన చేసుకుని మన యొక్క పరిస్థితి దేవుని ఎదుట ఆనందముగా ఉండినట్లుగా లేదా వాక్యానుసారమై ఉండినట్లుగా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. పౌలు కొరింథీయుల సంఘానికి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూడగలం. అందుకే నిన్నటి దినాన్ని మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయం ద్వారా కానీ, లేదా ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం ద్వారా కానీ, లేదా ఆదికాండ గ్రంథంలో ప్రారంభంలోనే ఆదాము అవ్వ యొక్క బాంధవ్యాన్ని గురించి మాట్లాడినటువంటి సందర్భాన్ని కానీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా స్త్రీ పురుషుడు ఉన్నప్పుడు ఎలాగనో నడుచుకోవాలి. 1. 2, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగో నడుచుకోవాలి. అంటే పురుషునికి కూడా ఎంత బాధ్యత ఉందని అంటే, మనం చాలా మందిని ఇప్పుడు చూస్తూ ఉంటాం, మధ్యపాపిడి తీసి వెనక్కిలా జుట్టు పెంచుతూ ఉంటారు, ఎదరికిలా జుట్టు పెంచి దాన్ని ఇళ్ళలాగా ఊపుతూ ఉంటారు. ఈ ఆర్కెస్ట్రా వాయించే వాళ్ళు కొద్దిమంది అలాగనే ఉంటారు. వాళ్ళు ఏంటంటే, ఓహో ఇది వాయిస్తున్నాం కాబట్టి కొడుతున్నప్పుడు ఈ జుట్టు ఎగురుతూ ఉండాలి, లేకపోతే వెనకనున్నది ఇలాగ అంటూ ఉండాలని వాటిని రకరకాలుగా వారు భావించి చేస్తూ ఉంటారు. కాబట్టి పురుషునికి కూడా చెప్పాడు, నువ్వు జుట్టు పెంచడానికి వీలు లేదా అని అన్నాడు. అంటే నీకు ఆ అడ్డగత్తెర ఉండాలనేది, తల మీద అడ్డగత్తెర పడాలనేది దేవుడి సెలవిచ్చినటువంటి వ్యవహారం. అయితే స్త్రీకి వచ్చేసరికి తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకు ఘనమై ఉన్నది. అయితే పెంచుకున్నటువంటి ఆ ఘనమైనవి తనకు ఘనమైనవి కానీ దేవుని దృష్టిలో అవి తక్కువగా చేయబడినవి గనక దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి? ఏదైతే అధికార సూచనగా ఇవ్వబడిందో అధికార సూచన ఏంటి? నేను లోబడి ఉన్నదానను. ఏంటది? ఈ తల మీద ఘనమైనది ఉంచబడింది, నేను ఘనమైన జుట్టును నేను కలిగి ఉన్న, ఘనమైన తలను లేదా ఈ యొక్క ఏమంటారు అందమైనటువంటి జుట్టును నేను కలిగి ఉన్నప్పటికీ కూడా నేను లోబడి ఉండుదానను అనేటువంటి నిర్ణయాన్ని వ్యక్తపరచుటకు గాను తల మీద ఏ ఉంచబడాలట? ముసుగు ఉంచబడాలి అని అన్నాడు. అలాగనే మనం సంఖ్యాకాండం 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే స్త్రీ పాపము చేయబడి దేవుని యొక్క సన్నిధిలోనికి ఆమె పాపము ఒప్పుకోలు నిమిత్తం తీసుకురాబడును, ఆ వచ్చినటువంటి సందర్భంలో ఆ పాపమునకు పాప ప్రక్షాళన జరిగేటువంటి సందర్భాన్ని అనుసరించి ఆమె తన ముసుగును దేవుని సన్నిధిలో తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ముసుగునట ఆమెకు ఘనమైనది. ఎప్పుడైతే ముసుగు తొలగించిందో ఆమె పాపము చేసిన దానితో సమానమైనటువంటి అర్థం వచ్చినట్లుగా ఆ సంఘటనలు జరిగినట్టు మనం చూడగలం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సంఘముగా చేరుతున్నారో సంఘముగా చేరేటువంటి
పురుషులే గాని స్త్రీలే గాని ప్రభువు వలన సమీపించదు. మనం ఆరాధనకు దేనికి వెళ్తున్నాం అంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఆరాధన దేనికి వెళ్తున్నాను అంటే కొంతమంది నేను ఆర్కెస్ట్రా వాయించుకోవడానికి వెళ్తున్నాను, కొంతమంది పాడతాకి వెళ్తున్నాను, కొంతమంది నేను బైబిల్ చదవడానికి వెళ్తున్నాను, కొంతమంది నేను బైబిల్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను, కొంతమంది సహవాసం అనుభవించడానికి వెళ్తున్నాను, కొంతమంది కానుకలు ఇవ్వడానికి వెళ్తున్నాను, కొంతమంది సాక్ష్యాలు వినటానికి వెళ్తున్నాను, కొంతమంది ఇంకా ఏదైనా వెరైటీ కొత్తగా ఏదైనా చేస్తారేమో ఆ కొత్తదనాన్ని చూడడానికి వెళ్తాను, కొంతమంది భోజనాలు పెడతారు, కొంతమంది ఏదో ఇస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాన్ని బట్టి వెళ్ళేవారున్నారు. ఎంతమంది ఆరాధన కార్యక్రమానికి ఆదివారము జరగవలసిన ప్రభు దినమును గూర్చి ఆలోచన చేసి యేసు యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యమైన వాటిలో పాలు పొందే నిమిత్తము ఎంతమంది చేరుకుంటున్నారు, ఎంతమందికి ఆ ఉద్దేశం కలిగి ఉన్నది అని మనం ప్రశ్నిస్తే 90% మందికి అలాంటి ఆలోచన ఉండదు. అది రాదు. ఎందుకనంటే నెలకు ఒకసారి పరిచయం చేయబడము, లేకపోతే సంవత్సరానికి ఒకసారి, లేదా పెళ్లిళ్ళకో, లేకపోతే చనిపోయినప్పుడు ఇలాగ కొన్ని రకాలైనటువంటి వాతావరణాన్ని మనుషుడు తనకు అనుగుణంగా మలిచేసుకున్నాడు. వాస్తవంగా ప్రభు దినమని దేనిని గురించి అయితే చెప్పబడిందో, వారములో మొదటి దినమని అదే ఆదివారం అని చెప్పబడిందో దాన్ని గురించినటువంటి ప్రస్తావన ప్రక్కకు పడేసి మనుషుడు తనేమనుకుంటున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి గుంపులు లేదా సమూహములు నేటి దినములలో ఏర్పడి ఉండినట్లుగా మనం చూడగలం. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సంగతులు ఏంది మనం ఏ విధమైనటువంటి అనుమానాలు లేకపోతే ఏ విధమైనటువంటి సమస్యలను సృష్టించే వారంగా మనం ఉండకూడదు. అందుకనే ఇవన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు వెంటనే 16వ వచనంలో మనం చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఎవడైనాను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనాను దేవుని సంఘములోనైనాను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలను అని అన్నాడు. అంటే ఏంటి? ఒక్కసారి దేవుడు తన యొక్క గ్రంథస్థము చేయబడిన తర్వాత దాన్ని మార్చడానికే గాని, దాని గురించి ఇతర ఆలోచనలు పెట్టుకోవడానికే గాని, లేకపోతే దాని గురించినటువంటి సమస్యను మరీ ఎక్కువగా పెద్దది చేసి చూపించడానికి గాని ఎవరికి కూడా ఏ విధమైనటువంటి హక్కులు ఇవ్వలేదు. ఒకవేళ అలాంటి వాడు ఏంటి ముసుగు వేసుకోకపోతే ఏమవుద్ది, జారుతుంది, ముసుగున్నది జారుతుంది, నా ఇష్టం, ప్రభు వల్ల నేను పాల్గొన్నాను, ఈ రోజు మా చుట్టాలు వచ్చారు, నేను ఆదివారం సెలవు పెట్టుకున్నాను, నేను ఆదివారం రాలేను, నాకు ఆదివారమే ఉద్యోగం సెలవు, ఇటు వారం సోమవారం నుంచి శనివారం దాకా నేను ఉద్యోగాలు చేసి ఆదివారం మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ప్రభు వల్ల పాల్గొనడం నా పనే కదా, నాకేం పనులు చేసుకోవద్దా అని ఇవన్నీ కూడా కలహపురుల యొక్క మాటలు అనమాట. ఎందుకు నువ్వు ప్రభు వల్ల సమీపించట్లేదు అంటే రకరకాలైనటువంటి కారణాల చేత మనుషుడు ఏం చేస్తాడంటే ఒక కలహప్రియుడిగా కనబడతాడు. ఇలా చేయకపోతే ఏమన్నా నష్టమా అన్నట్టుగా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందనంటే, ఒకవేళ ఎవడైనాను అలాగే కలహప్రియుడిగా కనబడినట్లయితే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మాలో గాని దేవుని యొక్క సంఘంలో గాని ఇట్టి ఆచారం లేదు. ఏంటి ఆచారం? కలహము సృష్టించే ఆచారం లేదు, దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగా నడిచే ఆచారం లేదని చెప్పాలట. అతనికి తెలిసేలాగా చేయాలట. అతను తెలుసుకున్నట్లుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అదే అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా కూడా మీలో నేను చెప్పిన విషయాల మీద నిన్నటిదినాన్ని మనం తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2:25 వచ్చిన నుంచి మనం 15 వచ్చిన నుంచి మనం చూసినటువంటి సంగతుల్లో వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే, నోటి ద్వారా చెప్పబడినటువంటి విషయాలే కానీ లేదా పత్రికల ద్వారా చెప్పబడినటువంటి సంగతులే కానీ అవన్నీ కూడా వాటిని అనుసరించి మీరు నడుచుకోవాలి, వాటి విధిని మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత మీ మీద ఉందని పౌలు గారు స్పష్టంగా చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు అందులో ఇక ఏ విధమైనటువంటి కలహమును సృష్టించడానికి ఏ మనుషుడు ప్రయత్నించకూడదు. అసలు ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ప్రారంభంలోనే సమస్యను తెలియజేశాడు. ఏంటో సమస్య? 1వ అధ్యాయం 10వ వచనంలో ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఈ 3 కొరవడిని కొరింథీయులు ఉన్న సంఘాన్ని. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఈ 3 లోపించినాయి, ఏకభావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం లోపించిందో ఆ లోపించిన వ్యక్తి కలహప్రియుడిగా కనబడతాడు. ఏకీభవించలేని వాడు కలహప్రియుడే. దేవుని యొక్క వాక్యమును అంగీకరించిన వాడు కలహప్రియుడే. కాబట్టి ఈ కలహప్రియుడు ఏంటనంటే ఏకభావము లేనివాడై, ఏక మనస్సును లేనివాడై, ఏకతాత్పర్యము లేనివాడై సంఘముతో మసులుకున్నటకు ప్రయత్నం చేస్తాడు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది?
అన్నిటినీ విభేదిస్తాడు. ఎడ్డం అంటే తెడ్డం అంటాడు అనమాట. మరి దేవుని యొక్క సంఘంలో అలాంటి ఆచారము లేదని వాడు తెలుసుకోనాలి. సంఘము దేవునికి నేను వెళ్ళకూడదు. ఎందుకని చెప్పాడు ఆయన. మనం ప్రారంభంలోనే మన ఈ విషయాలు మనం చూడడం జరిగింది. 3వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మాట్లాడుతూ, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించున్నది. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వాడిని పాడు చేయనాలి. ఎందుకని దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది. కాబట్టి కలహప్రియుడు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే విభేదాలు సృష్టిస్తారు, వీటి మీద ఛాలెంజ్లు విసరటాలు, లేకపోతే వీటిని గురించి మేము అది చేస్తే ఇలాగా గ్రంథంలో ఎలా చెప్పబడింది అలా చెప్పబడింది, ఇంకేమీ ఉండకూడదు. ఇక ఇందులో వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఏది కూడా ప్రస్తావన చేయటానికి ఏ ఒక్క వ్యక్తికి కూడా అధికారం లేదు. కేవలం ప్రభు వాళ్ళని గురించి కాదు, దేవుని యొక్క వాక్య గ్రంథములో వ్రాయబడిన ఏ విషయం మీదైనా ఎవరైనా కూడా గ్రంథమును కాకుండా వేరైనా తమ ఉద్దేశములను వెల్లడి చేయుటకు కలహప్రియుడిగా కనబడినట్లయితే ఆ కలహప్రియుడు తెలుసుకోవాలి, దేవుని యొక్క సంఘములో ఇలాంటి కలహప్రియుడికి ప్రవేశం లేదు, అవకాశం లేదు. ఎందుకని? అందరితో ఏకీభవించాల్సినటువంటి అవసరం. అందరితో ఏకీభవించడం అంటే ఒక 10 మంది సంఘంగా ఏర్పడి వాళ్ళు చేసే నిర్ణయాలు ఏకీభవించమని కదా దాని అర్థం. ఆది సంఘము ఎలాగనైతే నడుచుకున్నదో, అపోస్తులు ఏమైతే బోధించినారో వాటిని అనుసరించి నడుచుకోవాలి. మళ్ళీ ఇందులో చాలా మంది మాదొక గ్రూప్ అండి, మాదొక డినామినేషన్ అండి, మాదొక ఇండిపెండెంట్ సంఘం అండి, లేకపోతే మాది ఫలానా అండి, ఫలానా. నీకు ఇవన్నీ ఫలానా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరి తర్వాత వచ్చినాయి? యేసుప్రభు తర్వాత కదా. మరి యేసుప్రభు తర్వాత వచ్చినటువంటి సంఘములకు ఒక క్రమమైన పద్ధతి ఉంది కదా, ఒక క్రమమైన ఆచారం ఉంది కదా, విధి విధానాలు రాయబడి ఉన్నాయి కనుక ఒకవేళ అవేమీ రాయబడకుండా ఆది సంఘం లేకుండా డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చింది అనుకో దేవుని యొక్క వాక్యము, అప్పుడు నీకు నచ్చినట్టు చెయ్యి. నీ సంఘం అనుకుంటావో, నీ ఇండిపెండెంట్ సంఘం అనుకుంటావో, లేకపోతే నీ గ్రూప్ అనుకుంటావు, నీ గుంపు అనుకుంటావు, నీ ఏమనుకుంటావు అనుకో. కానీ అలాగే కాదుగా. నీకు ముందుగా దేవుని యొక్క వాక్యము గ్రంథస్థము చేయబడి నీకు అందించబడింది. దీనికి నువ్వు కలహప్రియుడిగా ఉండద్దు. ప్రతిదాన్ని నువ్వు దేవుని యొక్క మాటలు కలిపి చెరిపేడు వారిలాగా ఉండద్దని. అందుకే మనం ప్రకటన గ్రంథం 100 సార్లు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. 22వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు 18-19 వచనాల్లో వినేవానికి ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఇచ్చేది ఏంటి అని మొదలుపెట్టి ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువు మాట్లాడుతున్నా. ఈ గ్రంథంలో వ్రాయబడిన వాటికి దేన్ని కలపకూడదు, ఏది తీసివేయకూడదని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అందుచేత కలపకూడదు, తీసివేయకూడదు అని వ్రాయబడి ఉండినప్పుడు ఏదైనాను దేవుని యొక్క వాక్యంలో ఇది ఇలాగున చెయ్యాలి అని హెచ్చరించబడిన తర్వాత దానిని గురించి ఇలాగెందుకు చేయకూడదు అనేటువంటి భావాన్ని నువ్వు తీసుకురాకూడదు. అది అవివేకమైనది, అజ్ఞాన సంబంధమైనది, అనాలోచన పూరితమైనది, లోక సంబంధమైనది, సైతాను ప్రేరేపితమైనది, దురాత్మల గుంపుతో కలుసుకున్న తర్వాత వచ్చినది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవన్నీ కూడా. తిమోతికి రాసినటువంటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు. ఏమనంటే పౌలు తిమోతికి హెచ్చరిక సూచనలు చేస్తున్నాడు. దేవుని యొక్క బోధ విషయమే, ఆయన యొక్క సన్నిధి విషయమే కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఏమనంటే నువ్వు నీ పని చేయి, నువ్వు ఈ సంగతులను బోధించి నువ్వు హెచ్చరించి నీ పని నువ్వు చెయ్యి అని పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, స్వార్థ పని కొరకు నియమించి. అయితే ఎవడైనా ప్రభు యొక్క హితవాక్యములను అంగీకరింపక దేవుని యొక్క వాక్యములను దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధను వారు అంగీకరింపకుండా భిన్నమైనటువంటి బోధను ఉపదేశించిన వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడి ఏమవుతాడట? గర్వాంధుడుగా మిగిలిపోతాడట. అంటే ప్రతిదానికి కొంతమంది ప్రతిదానికి కూడా ఇలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అని ఈ రోజున ఇన్ని రకాలైనటువంటి సంఘాలు, వాటి నియమాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క మళ్ళీ ఒక ఆజ్ఞాపూర్వకం, మళ్ళీ వాళ్ళ సంఘాలకు కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవటం, వాటి చట్టాలను అనుసరించి ఈ సంఘం వీళ్ళతో వాళ్ళకు ప్యాటర్న్ ఉంటుంది, వాళ్ళకు పద్ధతి ఉంటుంది, అందులోనే వెళ్తారు. బైబిల్తో సంబంధం లేదు. ఎవరో దాన్ని స్థాపించిన వాళ్ళు ఉంటారు, దాన్ని స్థాపించిన వాళ్ళకి అనుగుణంగా ఆయన నడుచుకుంటూ వెళ్తారు. మరి ఇంక బైబిల్ రాయటం ఎందుకు? దేవుడు తన యొక్క కుమారుని పంపించడం ఎందుకు? ఇదంతా ఎందుకు? ఇంత ప్రణాళిక ఎందుకు? వేస్టే కదా.
నీ మటుకు నువ్వు ఒక నాయకుడిని పెట్టుకుని ఆ నాయకుడి యొక్క వెనకాల నువ్వు పోతే యేసు ప్రభు నాయకుడిగా నువ్వు అంగీకరించేటువంటి మనసు నీకు లేనప్పుడు నువ్వు ఎలాంటి వాడు అన్నట్టు చెప్పాడు. ప్రభు అయినటువంటి యేసు యొక్క హితవాక్యములు దైవభక్తికి అనుగుణమైనవి, అవి దైవభక్తిని పుట్టించేవి. కానీ ఈ బోధన నువ్వు అంగీకరింపక భిన్నమైనటువంటి బోధన గనక నువ్వు ఉపదేశించినట్లయితే, అంటే వాక్యము, ఇప్పుడు ఉదాహరణకి ప్రభు వాళ్ళ విషయంలో వారంలో మొదటి దినము అని వ్రాయబడింది. వారంలో మొదటి దినము అంటే ప్రతి వారంలో మొదటి దినం ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. అది ప్రభు దినము. ఇది కాదని నువ్వు ఎవరికి బోధించినా కూడా తప్పే. ప్రభు దినమును ఏం చేయాలో తెలియకుండా నువ్వు కేవలం కానుకలు మాత్రం పట్టేసి పంపించేసావు అనుకో, అది నేరమే. లేదా ప్రభు వాళ్ళను నీ జ్ఞాపకం చేసుకునే విషయంలో ఏది ప్రతి ఆదివారం చేయగా నెలకొకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో లేదా సంవత్సరానికి ఒకసారి ఎవరైనా చచ్చిపోయినప్పుడు పెట్టేవానికి అది నేరమే. ఎందుకని నువ్వేం చేస్తున్నావు భిన్నమైన బోధనను ఉపదేశిస్తున్నావు. వాక్యం ఎక్కడా కూడా అలాగన నెలకు ఒకసారి కూడుకొని ఉన్నారు, లేకపోతే ఏమంటారు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. కొంతమంది విచిత్రం చనిపోయినప్పుడు ఈ ఆచరించారు అనేటువంటి విషయాలు ఎక్కడా మనం చూడం. ఎందుకని అవి వ్రాయబడలేదు గట్టి నేను రాస్తాను కొత్తగాని నేను ఒక రచయితను అవుతానని అంటే కుదరదు అనమాట. ఎందుకని దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాయబడినటువంటి వాక్యము. అందుకనే పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, ఇది గర్వాంధుడిగా మారిపోతాడు. ఎవరు గర్వాంధుడిగా మారిపోతాడు అంటే యేసుక్రీస్తు యొక్క హితవాక్యము లేదా ఆరోగ్యకరమైనటువంటి బోధను, దైవభక్తికి అనుగుణమైనటువంటి ఆ బోధను అంగీకరించకుండా భిన్నమైన ఉపదేశము చేసేవాడు ఏం చేస్తాడు? తర్కములు చేస్తాడు, వాగ్వాదములు చేస్తాడు, దీని కొరకే ప్రయాసపడతాడు. చాలా ఏంటంటే మీసం మీద తిప్పి తొడగొట్టి అందరూ అదే పని చేస్తే సౌమ్యంగా స్వార్థను ప్రకటించేది ఎవరు? అందుకే ముందు మనకి కావాలి బోధ, ఎవరికో చెప్పటం లేదు. ముందు మనకి కావాలి, మనం బోధ చేసుకుని ఇతరులకు బోధ చేయటం ఎలాగా, మనం బోధించుకుని మనం ఆచరించి ఇతరులకు వాటిని ఎలాగ చూపించాలనే దాని గురించి. కాబట్టి పౌలు ఏమంటున్నాడనంటే తర్కములు చేసేవాడు, వాగ్వాదములు చేసేవాడు, ఇవన్నీ కూడా వ్యర్థముగా పడేవాడు కాబట్టి వాడు గర్వాంధుడిగా మారిపోతాడు. ఎందుకని? వాడు కలహప్రియుడు గనుక. దేవుని యొక్క వాక్యమును, హితవాక్యములను అంగీకరించిన వాడు గనుక, దైవభక్తికి అనుగుణమైనటువంటి బోధను అంగీకరించిన వాడు గనుక త్రోవ తప్పిపోతాడ. అటువాడు గ్రహించాలట సంఘంలో ఇలాంటి వాటికి ప్రవేశము లేదని. అంటే సంఘంలో ఉన్న ప్రతి సోదరుడు, ప్రతి సోదరి, సేవకుడు గ్రహించాల్సింది ఏంటంటే నేను ఎవరితోటి తర్కములు పెట్టుకోకూడదు, నేను ఎవరితోటి వాగ్వాదం దేవుని యొక్క వాక్య విషయమై ఏ విధమైనటువంటి అనాలోచన సంబంధమైన కార్యములు చేయకూడదు. ముందది గుర్తించారు. వ్యర్థముగా ప్రయాసపడతాం. కానీ కలహప్రియునికి దేవుని యొక్క సంఘంలో స్థానం లేదు. దేవుని యొక్క ఉద్దేశములను మార్చి చెప్పడానికే గాని, దేవుని యొక్క ఉద్దేశములను కాదని చెప్పడానికే గాని, దేవుని యొక్క ఉద్దేశములను మార్చి చెప్పడానికే గాని ఎవరికి అధికారం లేదు. పౌలు అందుకనే ఇవన్నీ కూడా చిన్న విషయంగా మనకు అనిపిస్తుంది ప్రభు వాళ్ళని గురించి, కానీ ఎంత సున్నితమైనటువంటి అంశాన్ని ఎలా డీల్ చేస్తున్నాడు వాళ్ళకి అర్థమవునట్లుగా చెప్పడానికి. ఈరోజు మనం చదువుతున్నాం అర్థమవుతుందనంటే దాని ఉద్దేశం దేవుడు ముందుగానే ఎరిగాడు కాబట్టి పౌలు చేత అలాగిన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయించడం జరిగింది. కాబట్టి ఎవరైతే కలహప్రియుడిగా ఉంటారో వారి ద్వారా కలిగేటువంటి ఫలితం ఏంటంటే వారు చెడిపోయిన మనసు కలిగిన వారై ఉంటారు, సత్యహీనులై ఉంటారు. అలాగనే దైవభక్తి గొప్ప లాభ సాధనంగా వారు భావిస్తారట. దైవభక్తి గొప్ప లాభ సాధనం అని అంటే చాలా మంది తెలుసు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నారంటే డబ్బులు. మొన్న ఒక రోజు కూడా ప్రత్యేక దీని గురించి నేను మాట్లాడడం జరిగింది. డబ్బుల కోసమే దేవుని వద్దకు వచ్చేవాళ్ళు చాలా మంది. నేను దేవుని నమ్ముకున్నాను, 5 లక్షల కారు, 5 లక్షలు కాదు ఇప్పుడు తక్కువ అయిపోయింది, 15 లక్షల కారు కొనుక్కున్నాను. దేవుడు 15 లక్షల కారు ఎందుకు ఇస్తాడో? సేవ కోసం ఏం కావాలో అది ఇస్తాడు. ఏంటి ఇతరులకు రూపాయి పంచిపెట్టలేడు. నువ్వు కారు కొనుక్కుని ఏం చేస్తావు? కాబట్టి నువ్వు కొనుక్కున్నావంటే దానికి అనుగుణమైనటువంటి పరిచర్య నీ దగ్గర ఉండాలి, అనుగుణమైనటువంటి సేవా దృక్పథం నీ దగ్గర ఉండాలి, ఇతరులకు సహాయం చేయగలిగే మనసు నీ దగ్గర ఉండాలి.
అలా కాకుండా కేవలము ధనార్జన కోసం వచ్చేటువంటి పరిస్థితి అనేక మంది. ఒకనాడు బతకలేక బడిపంతులు అనేవారు, ఇప్పుడు బతకలేకపోతే ఎక్కడికి వచ్చేస్తున్నారు? డైరెక్ట్ గా దేవుని సేవకి. 10వ తరగతి ఫెయిల్ అయిపోయినా, 5వ తరగతి ఫెయిల్ అయిపోయినా, ఎక్కడికంటే ఏదో 2 మాటలు నేర్పింది, మంచిదే కాదని అంటలేదు. కానీ ధనార్జన కోసం దేవుణ్ణి అంగీకరించటం అనేది చాలా కుండ కదలకుండా జరిగిపోద్దండి. సంఘం అది ఇచ్చేస్తారు, ఇది ఇచ్చారు, అయితే ఇచ్చేస్తారు, అయితే ఇచ్చారు. దేనికోసం నువ్వు వచ్చింది? నీ కుండ కదలకుండా జీవితాన్ని కొనసాగించుకోవడానిక, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశంలోనే ప్రచురం చేయటానిక, దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేయటానికి? దేనికోసం? అందరాల లేకపోయినా చాలా మంది అదే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే నేడు అంతా కూడా పోటీ ప్రపంచం. వాడు ఎంత సంపాదించాడు, నేను ఎంత సంపాదించాడు. వాడు ఇల్లు అలా కట్టాడు, నేను ఇల్లు అలా కట్టాడు. వాడు ఆ కారు కొన్నాడు, నేను ఈ కారు కొన్నాడు. వాడు ఆ బట్టలు కొన్నాడు, నేను ఈ బట్టలు కొన్నా. అవివేకం అజ్ఞానం పెరిగిపోతుంది. కాబట్టి వీటన్నిటిని మనం తుంచాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అంటున్నాడు, ముందు సంఘంలో కలహప్రియుడికి అవకాశం లేదని ఒక వ్యక్తి ఎరిగితే సమస్యలన్నీ పోతాయట. తర్కములు పోతాయి, వాగ్వాదాలు పోతాయి, ఈ వ్యర్థంగా ప్రయాసపడేటువంటి వాటి వల్ల వచ్చేటువంటి గర్వ హృదయం పోతుంది. దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏది? చెడిపోయిన మనసు అనేది లేకుండా పోతుంది. సత్యములకు భిన్నమైనటువంటి వాడుగా నువ్వు ప్రవర్తించడం మానివేస్తాం. అలాగని దైవభక్తి గొప్ప లాభసాధనం కాదు. దైవభక్తి ఎలాంటిదంట? దేవుని యొక్క హితవాక్యములను అనుసరింపజేసేదని గుర్తించి దాని ప్రకారం నడుచుకుంటా అన్నాడు. కాబట్టి అలాగే మనం ఉండటానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన వస్తున్నా, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891. నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.